بسم الله الرحمن الرحيم إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في قرآن المجيد وفرقان الحميد إن هو إلا ذكر للعالمين صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి ఆ దైవం మనందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, దయను కురిపించును కాక. ఆమీన్. జమాత్ ఇస్లామీ హింద్ వారి ఆధ్వర్యంలో ప్రసారం కాబడుతున్నటువంటి ఖురాన్ సందేశ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మహాశిలారా, ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున ఖురాన్ గురించి మరికొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను గతంలో ఒక ఎపిసోడ్లో ఖురాన్ ఇచ్చే 3 సందేశాల్లో 2 సందేశాల గురించి చెప్పడం జరిగింది. అది ఒకటి, దైవం ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే. 2, మనిషి ఇహపర లోకాల సాఫల్యం కోసము దైవం పంపినటువంటి ప్రవక్తను మరియు ఆయన గ్రంథాన్ని అనుసరించాలి. ఈ రోజున మనము 3వ సందేశాన్ని గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ముందు ఖురాన్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఖురాన్ దైవం మానవాళి కోసము పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం, అంతిమ మార్గదర్శక గ్రంథం. ఇది మనిషి మొత్తం అతని జీవిత రంగంలో అతను ఎదుర్కొనే అన్ని రంగాల్లో కూడా అతనికి మార్గనిర్దేశనాన్ని ఇది ఇస్తుంది. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే అన్ని రంగాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్గదర్శకం నీకు అవసరము, ఇత్యాది విషయాల గురించి ఇది మనకు చెప్తుంది. ఒకటేమిటంటే, ఇది కేవలము ముస్లింల కోసం వచ్చినటువంటి గ్రంథం కాదు. మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఇది సర్వమానవాళి కోసం దైవం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం. దైవం తెలియజేస్తాడు, ఇన్ హువ ఇల్లా జిక్రు లిల్ ఆలమీన్ అంటాడు. ఇవి సర్వమానవాళి కోసము ఇది ఒక జిక్ర్ అంటే జ్ఞాపిక అంటాడు. మరి అంతేకాకుండా దైవం మానవాళి అందరి కోసం పంపినటువంటి దైవ గ్రంథం ఇది అని చెప్తాడు. మహాశిలారా, హాజా బలాగుల్ లిన్నాస్ అంటాడు. ఇది సర్వమానవాళి కోసము మరి వారికి మార్గదర్శకత్వం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైతే అపోహలో, అపార్థాల్లో ఉన్నారో, ఇది ముస్లింలకు సంబంధించినటువంటి గ్రంథం అండి, మరి మాకు ఈ విధంగా గ్రంథాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ విధంగా గ్రంథాలు ఉన్నాయి, ముస్లింలకు ఖురాన్ ఉన్నదని జనరల్గా, సహజంగా, సాధారణంగా మనలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక అపార్థం. అయితే యథార్థం ఏమిటంటే, ఖురాన్ ముస్లింలకు మాత్రమే వచ్చినటువంటి గ్రంథం కాదు, సర్వమానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథం. ఇది ప్రధానంగా మనము అర్థం చేసుకోవాల్సింది. ఇందులో ఉన్నటువంటి ఆదేశాలు ముస్లింలకు మాత్రమే కాదు, తనను ఎవరైతే విశ్వసిస్తారో, అంటే దైవం ఒక్కడేనని విశ్వసిస్తారో, ఇది దైవం తరపు నుండి మానవాళికి ప్రసాదింపబడినటువంటి మార్గదర్శకత్వం అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ ఇది మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రధానంగా మనము తెలుసుకోవాల్సిన అంశము, ఖురాన్ మానవాళి కోసం వచ్చింది, కేవలం ముస్లింల కోసం కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇంకా ఖురాన్ గురించినటువంటి విషయాలు ఏమిటంటే మహాశిలరా, ఇది అరబీ భాషలో ఉన్నటువంటి గ్రంథం. ఇందులో 114 అధ్యాయాలు ఉంటాయి, 6236 వాక్యాలు ఇందులో ఉంటాయి. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత కాలంలో ఆయనకు 40వ సంవత్సరం ఉన్నప్పుడు దీని యొక్క అవతరణ ప్రారంభమైంది. సుమారు ఆయనకు 63 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే 23 సంవత్సరాల పాటు కూడా ఖురాన్ కొద్ది కొద్దిగా అవతరించినటువంటి గ్రంథం. ఇది కేవలము ఒకరోజు దైవం ప్రత్యక్షమే ప్రసాదించినటువంటి గ్రంథం కాదు. ఇది 23 సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా నిరంతరంగా, నిరాటంకంగా మరి మనిషి అతనిలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇస్తూ, అతని ప్రశ్నలకు జవాబునిస్తూ సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వంగా ఈ యొక్క అవతరణ మన జరిగింది. మహాశైలారా, దైవ ప్రవక్త యొక్క జీవితకాలంలో ఆయన 40 సంవత్సరం వచ్చే వరకు ఆయన స్వయంగా నేను దైవ ప్రవక్తను అవుతానని ఆయనకి ఏమాత్రం కూడా తెలియదు. అతి సాధారణమైనటువంటి జీవితం గడిపినటువంటి ఆయన
అయితే దైవానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఎక్కువగా ఆలోచన చేసేవారు. ఆయన ఉన్నటువంటి కాలంలో ఉన్న పరిస్థితులు ఏమిటంటే ప్రజలందరూ తమకు నచ్చినటువంటి వాళ్లను తమ దైవాలుగా చేసుకుని ఆరాధన చేసేవారు. కాబా గృహం ఏదైతే ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్రకు చేస్తారో, నల్లగా ఉన్నటువంటి క్యూబ్ ఆకారంలో ఉన్నటువంటి ఆ గృహాన్ని, అప్పుడు సుమారు 360 తెగలు ఉండేవి మక్కా నగరంలో. ఒక్కొక్క తెగ ఒక్కొక్క విగ్రహాన్ని మరి ఆ మక్కా నగరంలో పెట్టి ఆరాధన చేసేవారు. వారి యొక్క భావన ఏమిటంటే అందరికీ పెద్ద అయినటువంటి ఒక దైవం ఉన్నాడు, ఆయన సర్వేశ్వరుడు అనండి, అల్లాహ్ అనండి, మరొకటనండి. ఆయనను చేరాలంటే ఈ మిథ్యా దైవాలను మనం సంతృప్తిపరచాలి. ఈ మిథ్యా దైవాలతో ఆయన మనం చేరగలం తప్పించి డైరెక్ట్గా ఆయనను చేరలేము అని చెప్పేసి ఒక భావన. దేవుడు లేడు అని ఎవరు చెప్పేవారు కాదు. దేవుడు ఉన్నాడు, అయితే ఆ దేవుడితో పాటు వీళ్ళు కూడా ఉన్నారు అన్న భావన. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తుంటాడు. అవునండి, అందరికీ దేవుడు ఒక్కడేనండి, అయితే ఆయన్ను చేరాలంటే వీళ్ళు ఆరాధన చేయాలి అని చెప్పేసి. అయితే దైవం ఖురాన్ ద్వారా మానవాళికి ఇస్తున్నటువంటి సందేశంలో ప్రధాన సందేశం ఏమిటంటే, ఒకటి, మనిషి తన దైవానికి మాత్రమే లొంగి జీవితం గడపాలి. ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు. ఆయనతో పాటు కానీ ఆయన కాకుండా కానీ ఎవరు కూడా లేరు. ఆయనకు భాగస్వాములు ఎవరు కూడా లేరు. మనిషి నేరుగా దైవాన్ని ప్రార్థించాలి, నేరుగా మనిషి దైవాన్ని అడగాలి. మధ్యవర్తుల ప్రమేయం ఏమీ కూడా లేదు అన్నది ప్రధానంగా ఖురాన్లో మనకు చెప్తున్నటువంటి అంశం. మహాశిలారా, దీనికి సంబంధించి ఒక వాక్యం ఖురాన్లో ఉంటుంది. అదేమిటంటే, ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి అడుగుతారు దైవం ఎక్కడ ఉన్నాడు అని. లైసలక ఇబాది అన్ని, అప్పుడు వాళ్ళకి చెప్పండి, ఇన్ని కరీబు ముజీబు దావ ఇజాద అని, నేను అత్యంత దగ్గరలో ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు అతని పిలుపుని వింటాను, సమాధానం కూడా పలుకుతాను. నహను అఖ్రబ ఇలైహి మిన్ హబలిల్ వరీద్, నేను అతని కంఠనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవానికి, భక్తునికి, దాసునికి మధ్యవర్తులు ఎవరు కూడా లేరు. దాసుడు నేరుగా దైవాన్ని ప్రార్థించాలి. ఇది మాత్రమే సరైనటువంటి ప్రార్థన విధానము, ఆరాధన విధానం అని చెప్పడం జరిగింది. మరి మహాశైలారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్ దైవానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి భావనను మనకు తెలియజేస్తుంది. అదేమిటంటే, దైవం యొక్క అస్తిత్వం కేవలం ఒక్కటే, అంటే ఆయన ఒక్కడు మాత్రమే, ఆయనతో సమానం కానీ సాటి కానీ ఎవరు లేరు. ఇంకా ఆయన ఏ విధంగా ఉంటాడో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏ విధంగా ఉంటాడు అంటే, ఆయన స్వరూపం ఎవరికి కూడా తెలియదు. మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు, భవబంధాలకు అతీతంగా ఉండేవాడు. కాబట్టి మీరు ఆయనను ఒక స్వరూపాన్ని కల్పించి ఆరాధించకండి అని అత్యంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకేమిటంటే, ఈ ఖురాన్ దైవానికి సంబంధించినటువంటి విషయాలు మనకు చెప్పేది, ప్రతి మనిషి కూడా మనిషి చేస్తున్నటువంటి ప్రతి కర్మను కూడా దైవం నమోదు చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన అందరి చూపులు అందుకుంటాడు, కానీ ఏ చూపు కూడా దైవాన్ని చేరలేదు, అంటే ఆయనను చూడలేదు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. దైవానికి సంబంధించినటువంటి ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆయన ఎందుకు ఆరాధించాలి అన్న విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. అదేందుకంటే, ఆయన అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. దైవం, యా అయ్యున్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం పుట్టించినటువంటి వారిని, మీకు పూర్వం ఎవరైతే ఉన్నారో మీ తాత ముత్తాతలు, వారందరినీ పుట్టించినటువంటి ఆ దైవం, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయండి. అల్లజీ జఅల లకముల్ అర్జ ఫిరాషం వస్సమా బినా వ అంజల మినస్ సమాతి మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజఖల్ లకుం, ఆయన మిమ్మల్ని మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని పైకప్పుగా నిర్మించాడు, పైనుండి వర్షాన్ని కురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధినిస్తున్నాడు. ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు ఆయనతో సమానంగా ఎవరిని కూడా నిలబెట్టకండి అని చెప్పడం జరిగింది. దైవాన్ని ఎందుకు ఆరాధించాలి అని మనిషి భావించినప్పుడు సమాధానంగా, ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ పుట్టుకకు, ఆయన నీకు కలగజేస్తున్నటువంటి ఈ సకల వనరులకు, భౌతిక అవసరాలు కానివ్వండి, ఇంకా అన్ని రకాల అవసరాలు తీరుస్తున్నటువంటి దైవం, దానికి కృతజ్ఞతగా నువ్వు ఆయనను ఆరాధించాలి, ఆయనకు ఆరాధన చేయాలి, ఆయన మాట ప్రకారం నువ్వు జీవితం గడపాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దైవానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి ఇచ్చిన తర్వాత మన జీవిత లక్ష్యాన్ని గురించి కూడా అంతిమ దైవగ్రంథం ఖురాన్ మనకు తెలియజేసింది. మనిషి జీవిత లక్ష్యము తన సృష్టికర్తను గుర్తించడము, దాని తర్వాత ఆయనకు సంపూర్ణంగా లొంగి జీవితం గడపడంతో పాటు సాటి మనుషుల యొక్క ఆదరణ చేయడము, వారి హక్కులను కూడా చెల్లించడం అనేది ప్రధానము అని అంతిమ దైవగ్రంథం ఖురాన్ మానవాళికి నిర్దేశిస్తుంది. ఏ విధంగా అయితే మనము మానవ సేవయే మాధవ సేవని మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, అదేవిధంగా అంతిమ దైవగ్రంథం ఖురాన్ కూడా
మనిషి తన దైవాన్ని ఆరాధించడంతో పాటు ప్రధానంగా సాటి మనుషుల యొక్క ఆదరణ కూడా చేయాలి, వారి యొక్క హక్కులను చెల్లించాలి అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల హక్కులు, భార్యాబిడ్డల హక్కులు, ఇంకా ఇరుగు పొరుగు వారి హక్కులు, సమాజంలో ఉన్నటువంటి బీద సాధుల హక్కులు, వీరి అందరి యొక్క హక్కులు చెల్లించడము మనిషి యొక్క కనీసమైనటువంటి ధర్మం, కర్తవ్యంగా అంతిమ దైవగ్రంథం ఖురాన్ మనకు నిర్దేశిస్తుంది. ఈ విధంగా మహాశిలారా, అంతేకాకుండా మనిషి తన జీవితంలో ఎదుర్కొనే అన్ని రంగాల్లో కూడా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం ఇది మనకి ఇస్తుంది. కేవలం మనిషిని ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే పరిమితం చేసి ఆరాధనలు ఏ విధంగా చేయాలి, పూజలు పునస్కారాలు ఏ విధంగా చేయాలి ఇత్యాది కొన్ని విషయాలకు మాత్రమే మానవాళిని ఇది పరిమితం చేయదు. తనను ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే తనను అంటే అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ మానవాళి కోసం దైవం పంపినటువంటి చివరి గ్రంథము అని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడో వారి అందరిని ఉద్దేశించి ఇది ఏమని చెప్తుందంటే, మీరు మీ ఇహపరలోకాల సాఫల్యం కోసము ఈ గ్రంథాన్ని అంటే ఖురాన్ అనుసరించడం చెప్పడం జరిగింది. ఖురాన్లో ఒక వాక్యం కనబడుతుంది, అదేమిటంటే యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం వ అంజల్నా ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ అందరి కోసము దైవం పంపినటువంటి అంతిమ దైవగ్రంథం ఖురాన్ మీ వద్దకు వచ్చేసింది. ఇది సంపూర్ణంగా మీకు మార్గాన్ని చూపించేది, ఒక వెలుగు మాదిరిగా మీ జీవితాలను తీర్చిదిద్దేది, చీకటిమయమైన అయినటువంటి మీ జీవితాలలో వెలుగును నింపేది గ్రంథము అని చెప్పేసి దైవము తన ఖురాన్ గురించి చెప్పడం జరిగింది. మరి దైవ ప్రవక్త మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలో ఉన్నప్పుడు, అలాగే తర్వాత 10 సంవత్సరాలు మదీనా నగరంలో ఉన్నప్పుడు, మొత్తం 23 సంవత్సరాల పాటు వచ్చినటువంటి గ్రంథం ఇది. కొద్దిగా వచ్చినటువంటి గ్రంథాన్ని దైవం యొక్క అనుగ్రహంతో దైవ ప్రవక్త కంఠస్థం చేసుకుని, వాస్తవానికి ఆయనకు చదవడము రాయడము రానటువంటి వ్యక్తి, నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి అయినప్పటికీ దైవం యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం చేయడం జరిగింది, అదేమిటంటే ఖురాన్ యొక్క సంరక్షణ బాధ్యత నాది అని చెప్పేసి. ఇంతకు పూర్వం వచ్చినటువంటి గ్రంథాలు వివిధ భాషల్లో వచ్చాయి, వివిధ జాతుల వద్దకు వచ్చాయి, వివిధ కాలాల్లో వచ్చాయి. అయితే అందరి మౌలికమైనటువంటి సందేశం ఒకటే, అది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. మానవులందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న సందేశమే అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనిషి తన స్వలాభం కోసము కొన్ని విషయాలు అందులో కల్పించుకోవడం జరిగింది, కొన్ని తీసివేయడం జరిగింది. ఈ విధంగా మానవ ప్రమేయానికి లోనేటువంటి గ్రంథాలు ఉన్నాయి కాబట్టి దైవము ఒకదాని తర్వాత మరొకటి పంపించడం జరిగింది. అయితే ప్రతిదానికి ఒక అంతు అనేది, ఒక ఎండ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రంథాల పరంపరను దైవ గ్రంథం దివ్య ఖురాన్తో ఎండ్ చేయడం జరిగింది, ముగించడం జరిగింది. దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు. మానవాళి అందరికీ కూడా ఈ గ్రంథం మార్గదర్శకత్వం, చివరి మనిషి పుట్టే వరకు కూడా ఈ గ్రంథమే అతనికి మార్గదర్శకత్వంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒకవేళ ఈ గ్రంథం కూడా మార్పుకు చేర్పుకు లోనైందనుకోండి, మనిషి దైవాన్ని ప్రశ్నిస్తాడు, ఓ దైవమా, నీ గ్రంథంలో ఈ విధంగానే ఉన్నది, నేను అనుసరించాను, నా తప్పేమిటని చెప్పేసి. అందుకనే మార్పుకు చేర్పుకు అవకాశం లేకుండా దైవము ఈ గ్రంథం యొక్క సంరక్షణ బాధ్యతను తను తీసుకోవడం జరిగింది. ఖురాన్లో చెప్పడం జరిగింది, అంతిమ దైవగ్రంథం ఖురాన్ 15వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తాడు దైవము, నేను ఈ గ్రంథాన్ని అవతరింపజేశాను, నహను నజ్జల్నా అల్ జిక్ర అంటాడు, నేను ఈ గ్రంథాన్ని అవతరింపజేశాను, వ ఇన్న లహు ల హాఫిజూన్, ఈ గ్రంథాన్ని రక్షించే బాధ్యత కూడా నాదే. ఈ గ్రంథాన్ని ఆయన రక్షించే బాధ్యత ఏ విధంగా తీసుకున్నాడు అంటే, ఈ రోజున మనం చూస్తాము సుమారు 6 సంవత్సరాల చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుండి మరి ముసలి వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని తమకు అన్య భాష అయినటువంటి, అంటే తమకు రానటువంటి అరబీ భాషలో ఈ గ్రంథాన్ని కంఠస్థం చేసుకోవడం మనం గమనిస్తాము. వాస్తవానికి ఇది మనిషి యొక్క గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదు. ఒక చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు ఇంత పెద్ద గ్రంథము, 114 అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథము, 6236 వాక్యాలు ఉన్నటువంటి, అది కూడా అరబీ భాషలో ఉన్నటువంటి గ్రంథాన్ని ఆ చిన్న పిల్లవాడు కంఠస్థం చేసుకోగలగడం అనేది మనిషి యొక్క గొప్పతనం కాదు, అది దైవం యొక్క ఏర్పాటు, తన చివరి గ్రంథాన్ని ఆయన రక్షించుకునే ఏర్పాటు. అందుకనే కాగితం రూపంలో ఉన్నటువంటి గ్రంథాలు నాశనం అయినప్పటికీ కూడా, దైవం క్షమించాలి, ఏదైనా ఉపద్రవం కలిగి నాశనం అయినప్పటికీ కూడా గుండెల్లో ఉన్నటువంటి ఖురాన్ తిరిగి యథాతథంగా అది మళ్ళా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే గుండెల్లో ఉన్నది ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు కాబట్టి. ఈ విధంగా ఈ తన గ్రంథాన్ని రక్షించుకునే ఏర్పాటు ఆ ఖురాన్ సంస్మర్తల, అంటే ఖురాన్ను కంఠస్థం చేసుకున్న వాళ్ళ రూపంలో దైవము చేయడం జరిగింది. మహాశిలారా, దైవ ప్రవక్తకు 40 సంవత్సరం వచ్చినప్పుడు ఆయనకు దైవం
ఈ ఖురాన్ యొక్క అవతరణ ప్రారంభమైంది. అయితే 23 సంవత్సరాల పాటు వచ్చినటువంటి ఖురాన్ మొదటి 13 సంవత్సరాలు 89 అధ్యాయాలు మక్కా నగరంలో అవతరించాయి. మక్కా నగరంలో అవతరించినటువంటి ఖురాన్ యొక్క బోధనలు ప్రధానంగా మనిషి విశ్వాసాలకు సంబంధించినటువంటి బోధనలు ఉంటాయి. అంటే మనిషి తన దైవానికి మాత్రమే జవాబుదారి, మిథ్యా దైవాల ఆరాధన చేయకూడదు, ఎవరిని మధ్యవర్తులుగా నియమించుకుని మధ్యవర్తుల ద్వారా ఆయనను వెళ్ళడం అనేది ఏమీ కూడా అవసరం లేదు, నేరుగా ఆయన్నే ప్రార్థించండి. ఇంకా మీ దైవం అన్న భావన కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే సొంతము, ఎవరికి కూడా ఇవ్వకూడదు, ఆయనకు బలహీనతలు లేని ఈ విధమైనటువంటి బోధనలన్నీ కూడా మక్కా నగరంలో అవతరించినటువంటి అధ్యాయాల్లో మనకు కనబడతాయి. ఇంకా ప్రాథమిక విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మనిషి తన దైవాన్ని, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి. ఇంకా స్వర్గం నరకం అనే కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనిషికి కనబడినటువంటివి, అగోచరమైనటువంటివి. ఇటువంటి విషయాలను కూడా మనిషి విశ్వసించాలి. ఇత్యాది వాళ్ళ విశ్వాసాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కువగా మనకు మక్కా నగరంలో అవతరించినటువంటి అధ్యాయాల్లో కనబడతాయి. 13 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ వాక్యాల్లో చాలామంది దైవ ప్రవక్తను అనుసరించడం జరిగింది. మరి ఎవరైతే తమ అనాదిగా వస్తున్నటువంటి తాత ముత్తాతల ఆచారాలను విడిచిపెట్టడానికి అంగీకరించారో వారు దైవ ప్రవక్తను తిరస్కరించడం జరిగింది. తమ గొప్పతనం ఎక్కడ నాశనం అవుతుందోనని, తమ వంశాచారాలు ఎక్కడ నాశనం అవుతాయోనని వాళ్ళు గ్రహించినప్పటికీ కూడా దైవ ప్రవక్తను వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా ఆయనను మరి శారీరకంగాను మానసికంగాను మరి కష్టాల పాలు చేసి బలవంతంగా మక్కా నగరం నుండి బయటకు వెళ్ళిపోయేలా ఆయన చేయడం జరిగింది. దూరంగా ఉన్నటువంటి మదీనా నగరంలో దైవ ప్రవక్త యొక్క తేలికైనటువంటి మధురమైనటువంటి బోధనలు విన్నటువంటి ఆ ప్రజలు వారు అందరూ కూడా విశ్వాసాన్ని, దైవం ఒక్కడినన్న విశ్వాసాన్ని వాళ్ళు స్వీకరించి దైవ ప్రవక్తను ఆహ్వానించడం జరిగింది. ఓ ప్రవక్త మొహమ్మద్, మీరు మక్కా నగరంలో ఒకవేళ మీ వాళ్ళు కాదన్నట్లయితే మీరు మదీనా నగరానికి వచ్చేయండి, మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము, మీకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా మేము చూసుకుంటాము, మీరు మదీనా నగరానికి వచ్చేయండి అని ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని దైవం యొక్క ఆదేశంతో మక్కా నగరాన్ని విడిచిపెట్టి మదీనా నగరానికి దైవ ప్రవక్త వలస వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని హిజ్రత్ అంటారు. అక్కడ మదీనా నగరంలో 10 సంవత్సరాల పాటు ఆయన ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో అవతరించినటువంటి ఖురాన్ వాక్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక సంపూర్ణమైనటువంటి జీవిత విధానానికి అవసరమైనటువంటి మార్గదర్శక సూత్రాలు అందులో మనకు కనబడతాయి. ఒక విశ్వాసుల సమూహం, ఒక విశ్వాసుల రాజ్యం ఉన్నప్పుడు ఏ విధమైన విధి విధానాలు ఉండాలి, వాళ్ళ యొక్క సైనిక రంగం ఏ విధంగా ఉండాలి, ఆర్థిక రంగం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలు అన్నీ కూడా మనకు మదీనా నగరంలో అవతరించినటువంటి అధ్యాయాల్లో మనకు కనబడతాయి. అయితే ఈ ప్రాథమికమైనటువంటి అంశాలు తెలియనప్పుడు ఒక పాఠకుడు ఎప్పుడైతే ఖురాన్ చదవడం ప్రారంభిస్తాడో అతనికి కొంచెం కన్ఫ్యూజన్, అగమ్యగోచరంగా కనబడుతూ ఉంటుంది. మదీనా నగరంలో అవతరించినటువంటి అధ్యాయాలు ముందుంటాయి, మక్కా నగరంలో అవతరించిన అధ్యాయాలు తర్వాత ఉంటాయి, అటు ఇటుగా కూడా ఉంటాయి. అలాంటి సందర్భంలో అతనికి కొంచెం కష్టమవుతుంటుంది. అయితే అతను దీని వెనుక ఉన్నటువంటి యథార్థాన్ని, చరిత్రను అతన్ని గ్రహించి అప్పుడు ఖురాన్ యొక్క పఠనం చేసినట్టయితే విషయాలన్నీ కూడా అతనికి అత్యంత తేలికగా అవగతమవుతుంటాయి. మహాశైలరా, ఈ విధంగా మక్కా మరియు మదీనా నగరాల్లో కలిసినటువంటి అధ్యాయాలు సుమారు 114 అధ్యాయాలు ఇందులో మనకు కనబడతాయి. సరే, దీని గురించినటువంటి విషయాలు మరికొన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇది 2 సందేశాలు మన గతంలో తెలుసుకున్నాం. అది ఒకటి, మానవులందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న సందేశం. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం కనబడుతుంది. అదేమిటంటే, యా అయ్యున్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద వ ఖలక మిన్హా జౌజహా వబస్త మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసా అంటాడు. దీని అర్థం ఏమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను, మరి ఆ జంట నుండి అవనిలో అనేక మంది స్త్రీ పురుషులు నేను వ్యాపింపజేశాను అంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి, ఏ దేశవాసి అయినా కానివ్వండి, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా కానివ్వండి, ఏ జాతికి చెందినవాడైనా కానివ్వండి, ఏ భాషను మాట్లాడేవాడైనా కానివ్వండి, అందరి యొక్క ఆరిజిన్ మూలం ఏమిటంటే ఒకే తల్లి తండ్రి. కాబట్టి మీరందరూ కూడా సమానులే, మానవత్వం మీలో ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా ఒక సందేశాన్ని ఇస్తుంది. అంటే విశ్వమానవ సౌభ్రతత్వం అంటే ఏమిటో ఇది తెలియజేస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా కూడా వాడు నీ సోదరుడు. అతని రంగు తేడా కావచ్చు, మాట తేడా కావచ్చు, మరి జీవిత విధానం తేడా కావచ్చు, కానీ నీకు మాత్రం సోదరుడు. ఎందుకంటే నిన్ను పుట్టించినటువంటి దైవం అతన్ని పుట్టించాడు. మరి నిన్ను ఏ విధంగా అయితే ఏ తల్లిదండ్రుల నుండి పుట్టించాడో మూలం
ఆది దంపతులు అదే తల్లిదండ్రులను అతన్ని కూడా పుట్టించాడు. కాబట్టి మానవత్వం మీలో ఉండాలి అని ప్రధానంగా దైవం తెలియజేస్తాడు. ఇక రెండవ విషయం ఏం తెలియజేస్తుందంటే ఖురాన్ రెండో సందేశం ఏమిస్తుందంటే ఇహపరలోకాల సాఫల్యం కోసం మనిషికి సంపూర్ణ మార్గదర్శకత్వాన్ని నేను నా ప్రవక్తలు మరియు గ్రంథాల ద్వారా ఇచ్చానంటాడు. అంటే అతను ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా జీవితం గడపాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఈ ప్రవక్తలతో పాటు గ్రంథాలు ప్రవక్తలు ఎందుకంటే గ్రంథంలో ఒక విషయం ఉంటుంది, ఆ విషయాన్ని ఏ విధంగా ఆచరించి చూపించాలో నమూనాగా దైవ ప్రవక్త జీవితం ఉంటుంది. ఈ విధంగా ఈ గ్రంథాలు ఈ ప్రవక్తల పరంపర అనాది నుండి కూడా మరి కొనసాగుతూనే ఉన్నది. సుమారు 1,84,000 మంది ప్రవక్తలు, వాళ్ళతోటి చిన్నదో పెద్దదో గ్రంథాలు దైవం అవతరింపజేశాడు. కాబట్టి ఈ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే ఖురాన్ ముసద్దిఖుల్ లిమా బైన యదైహి అంటుంది. అంటే ఇంతకు పూర్వం వచ్చినటువంటి గ్రంథాలను ఖురాన్ సమర్థిస్తుంది, నిజమని బలపరుస్తుంది. అంటే అందులో ఏ విషయాలైతే ఇంకా మిగిలి ఉన్నాయో దైవం తరపు నుండి మిగిలి ఉన్నటువంటి విషయాలు, అంటే కొన్ని మానవ ప్రోక్తం అయ్యి కొన్ని మార్పుకు చేర్పుకు లోను అయినప్పటికీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. దైవం ఒక్కడేనని, మానవులందరూ కూడా సమానమే, మానవత్వం ఉండాలి, ఇవి ఇత్యాది విషయాలు ఏవైతే అందులో ఇంకా మిగిలి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖురాన్ సమర్థిస్తుంది అని చెప్పేసి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాశయులారా ఖురాన్ సమస్త మానవ జాతి కోసం వచ్చినటువంటి గ్రంథం. ఇక మనము ఇంకొక విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకోవాలి, మూడవ అంశం. ఈ విధంగా రెండవది దైవం పంపినటువంటి ప్రవక్తలు ఆ గ్రంథాలు కలిస్తేనే మార్గదర్శకత్వం అవుతుంది. ఆ విధంగా చివరిగా వచ్చినటువంటి ప్రవక్త మరియు గ్రంథమే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ వారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ఖురాన్ మరియు ఈ దైవ ప్రవక్త మానవాళి కోసం వచ్చినటువంటి వారు తప్పించి ఏదో ఒక జాతి వారికో, ఒక ప్రాంతం వారికో, ఒక మతం వారికో ఒక వర్గం వారికో వచ్చినటువంటి వారు ఎంత మాత్రం కూడా కాదు. ఈ విషయాన్ని గమనించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఎవరైతే పుడతారో వారు అందరూ కూడా ఆయన అనుచర సమాజమే, వారందరికీ కూడా ఆయనే ప్రవక్త. అలాగే ఆ ఖురాన్ అందరికీ మార్గదర్శక గ్రంథం, వారందరికీ కూడా. అయితే ఖురాన్ ఎందుకు అవతరణ జరిగింది అన్న విషయాన్ని గురించి నేను ముందు చెప్తాను. ప్రధానంగా ఏమిటంటే రెండవ సందేశం ఏం చెప్తుందంటే ఖురాన్ మనిషి ఇహపరలోకాల సాఫల్యం కోసము దైవం పంపినటువంటి ఖురాన్ మరియు ఆయన ప్రవక్తను అనుసరించాలి. ఇందులో మానవాళికి సాఫల్య మార్గం ఇందులో ఉన్నది. ఖురాన్లో ఒక విషయం చెప్తాడు దైవం, అదేంటంటే యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుం బుర్హాను మిర్ రబ్బికుం అంటాడు. వ అంజల్నా ఇలైకుం నూరం ముబీనా, మీ వద్దకు నేను స్పష్టంగా మార్గాన్ని చూపించే ఖురాన్ అవతరింపజేశాను అంటాడు. ఇది మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. ఇక ఈ రెండు సందేశాలు ఇచ్చిన తర్వాత మానవులందరికీ దేవుడు ఒక్కడే. ఇహపరలోకాల సాఫల్యం కోసము మనిషి తన కాలంలో వచ్చినటువంటి ప్రవక్తను, తన కాలంలో అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని అనుసరించాలి. మన కాలానికి వచ్చినటువంటి గ్రంథం ఖురాన్ మరియు మన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారు. కాబట్టి వీళ్ళని అనుసరించినప్పుడు మాత్రమే ఇహపరలోకాల్లో మనిషి సాఫల్యం పొందుతాడు. ఇక ప్రధానంగా మూడవ సందేశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేమిటంటే మనిషికి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది. ఎందుకు ఈ జీవితము, అది ఏ విధంగా ఉంటుంది, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీవితం అత్యంత తాత్కాలికం అని చెప్పేసి ప్రధానంగా మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించి దైవం తెలియజేస్తాడు, మతా దున్యా కలీల్ అంటాడు. అంటే మీకు ఏదైతే ఈ జీవితం ఇవ్వబడడం జరిగిందో అది కేవలం కొద్ది రోజులు ముచ్చట మాత్రమే అంటాడు. అంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పినప్పుడు ఇంకొకటి శాశ్వతంగా ఉండాలి కదా, దాని గురించి చెప్తాడు. వల్ ఆఖిరతు ఖైరు మనిత్తఖా, దైవభక్తి గల వాళ్లకు, దైవ ప్రీతి గల వాళ్లకు, సాఫల్యం కోరుకునే వాళ్లకు ఈ ప్రపంచం కాదు, పరలోకం మేలైనది, శాశ్వతమైనది, దాని గురించి ఆలోచన చేయండి అంటాడు. మరి ఈ జీవితం ఎందుకంటే ఇవ్వడం జరిగింది అంటే దైవం తెలియజేస్తాడు, అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమల. మీకు ఈ జీవితాన్ని నేను ఎందుకు ఇచ్చాను, బొమ్మలాట కాదు సుమా. చిన్నపిల్లలు బొమ్మలు తయారు చేసుకుని తర్వాత చెల్లాచెదురు చేసి వెళ్ళిపోతుంటారు, ఆడుకుని తర్వాత వాటిని పారవేసి వెళ్ళిపోతుంటారు. ఇలాగ బొమ్మలాట మాదిరిగా దైవము కాలక్షేపం నిమిత్తము ఈ జీవితాన్ని, ఈ భూమి ఆకాశాలను, ఈ మానవులను సృష్టించలేదు. ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం నిమిత్తమే ఆయన సృష్టించాడు. మనము నిజ జీవితంలో చూస్తున్నటువంటి విషయాలు ఏది కూడా లక్ష్యరహితంగా, గమ్యరహితంగా ఏది కూడా లేదు. అన్నీ కూడా లక్ష్యబద్ధంగా ఉన్నట్లు మనం చూస్తాం. చెట్టు దగ్గర నుండి చిన్న వస్తువు వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాంటిది ఉత్కృష్టమైనటువంటి జీవరాశి అయినటువంటి మనిషి
ఇతనికి లక్ష్యం లేకుండా ఉంటుందా? తప్పనిసరిగా ఒక లక్ష్యం ఉంటుంది. మరి అదేమిటంటే దైవం తెలియజేస్తున్నాడు, మీలో మంచి పనులు ఎవరు చేస్తారో చెడు పనులు ఎవరు చేస్తారో పరీక్ష నిమిత్తమే ఈ జీవితాన్ని ఇచ్చాను అంటాడు. ఇంకొక సందర్భంలో వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నాకు ఆరాధన చేసే నిమిత్తం మీకు జీవితం ఇచ్చాను అంటాడు. ఆరాధన అంటే మనము 4 గోడల మధ్య చేసేది కాదు. జీవితంలో ప్రతి అడుగు కూడా ఆయన మార్గదర్శకత్వం ప్రకారం జీవితం గడపడమే. ఆయన పంపినటువంటి మార్గదర్శకత్వం ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత విధానం, ఆచరణ విధానం. దీని ప్రకారం ఎవరు నడుస్తారో నడవరో అని పరీక్షించే నిమిత్తమే ఈ జీవితాన్ని ఇచ్చాను అంటాడు. ఇప్పుడు మరి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి ప్రజలు, ఆయా కాలంలో వచ్చినటువంటి ప్రవక్తలు ఆయా గ్రంథాల ప్రకారం జీవితం ఉన్నదో లేదో పరీక్షించడానికి నిమిత్తమే జీవితం ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఖురాన్ అనుసరించాలంటే మరి ఇంతకు పూర్వం ఏంటి సంగతి అని చెప్పేసి నేను అందుకనే చెప్తున్నాను. ఏ ఏ కాలాలలో ఏ ఏ గ్రంథాలు ఏ ఏ ప్రవక్తలు వస్తారో ఆయా కాలాలకు ఆయా ప్రజలకు ఆ గ్రంథాలు ఆ ప్రవక్తలు తప్ప మరొక మార్గం లేదు. ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా చెప్తారు, నేనే మార్గము నేనే జీవము, మరి నా ద్వారా తప్ప ఎవరు కూడా దైవం వద్దకు రాడు అని చెప్పేసి. దీని అర్థం ఏమిటంటే ఆయా కాలాలలో వచ్చినటువంటి ప్రవక్తలు ఆ ప్రజలకు మార్గదర్శకత్వము, వాళ్ళు తప్పించి మరొక మార్గం లేదు. కాబట్టి మన కాలం కోసం వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారు. అయితే మనము అనుసరణ దైవ ప్రవక్త ముహమ్మద్ వారిని చేస్తాము. మరి గౌరవించడము, ఆదరించడము, ప్రేమించడము, ఇవన్నీ కూడా ప్రతి ప్రవక్త సంబంధించి మనం చేయాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించాలి, మిగతా వారిని కాదు అంటే మళ్ళీ అది అవిశ్వాసం అయిపోతుంది. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి దైవ ప్రవక్తలందరినీ కూడా సమానంగా ప్రేమిస్తాడు, అందరినీ సమానంగా గౌరవిస్తాడు. అయితే అనుసరణ తాను ఏ ప్రవక్త కాలానికి చెందినవాడో ఆ ప్రవక్తను అనుసరిస్తాడు. ఇలాంటి విశాలమైనటువంటి దృక్పథాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తన అనుచర సమాజానికి నేర్పారు. ఆయన చివరి రోజుల్లో దైవ ప్రవక్త ఒక మాట చెప్తారు, అదేమిటంటే నాకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను ప్రజలు అతిగా ప్రేమించి అతిగా ఆదరించి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఆరాధన దైవానికి చేయవలసింది, ఎందుకంటే ఈ ప్రవక్తలందరూ కూడా ఆయనకే చేశారు, ఆ దైవానికి చేశారు. కానీ అతి ప్రేమతోటి గుడ్డివారైపోయి ఏం చేశారంటే ఆరాధించవలసినటువంటి ఆ దేవుని స్థానాన్ని వీళ్ళకి ఇచ్చి దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యారు. కాబట్టి ఆదరణ చేయండి, ఆరాధన చేయకండి, ఆరాధన ఆ దైవానికి మాత్రమే చేయండి. నన్ను అంటే ప్రవక్త ముహమ్మద్ వారిని దేవుని దాసునిగా మాత్రమే మీరు గౌరవించండి. నేను దేవుని కుమారున్నో లేకపోతే దేవుని అంశనో లేకపోతే ఇంకొకటో కాదు, నేను కేవలం దేవుని దాసుని మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల మరి ప్రాణాలు సైతం అర్పించేంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఏ విశ్వాసి కూడా ఆయనను ఆరాధించడు, దైవంతో సమానంగా ఆయనను ఆరాధించడు. గౌరవిస్తాడు, ఆయన కోసం ప్రాణాలు ఇస్తాడు, కానీ దేవుడు ఆయనే, ఆరాధన ఆయనకే. ఆదరణ చేయాలి, ప్రేమించాలి, అనుసరించడం అన్నది దైవ ప్రవక్తలకు చేయాలి. కాబట్టి దైవ ప్రవక్తలందరినీ సమానంగా ప్రేమించాలి. ఎవరి పట్ల కూడా హెచ్చుతగ్గులు చూపించకూడదు, పలానా ఆయన గొప్ప పలానా ఆయన తక్కువ అని. అందరినీ సమానంగా మనం గౌరవించాలి. అయితే ఎవరో ఒకరిని మాత్రం మనం అనుసరించగలం కాబట్టి మన కాలం కోసం వచ్చినటువంటి ప్రవక్తను మనం అనుసరించాలి. మహాశిలరా, ఈ విషయాన్ని, ఈ సున్నితమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మనలో చాలా విభేదాలు వాటి అంతటా అవే సమస్యపై అవకాశం ఉంటుంది. మరి ఈ జీవితం మనకు కేవలం ఒక పరీక్ష నిమిత్తం ఇవ్వబడడం జరిగింది. మరి అంతేకాదు మనిషి చేసే ప్రతి కర్మను కూడా దైవం నమోదు చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అన్న హెచ్చరిక ఉంది. మీరు పలికే ప్రతి మాటను సైతం దైవం నమోదు చేస్తున్నాడు. ఆయన నియమించినటువంటి దైవదూతలు ఇరుపక్కలా ఉండి కూడి ఎడమ వైపున ఉండి మీరు చేసే ప్రతి పని నమోదు చేస్తున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. పలికే పలుకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాలి, చేసే పనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించవచ్చు, ప్రశ్నించలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఒకటి ఉన్నది, ఒకరోజు రాబోతున్నది, దాన్ని జడ్జిమెంట్ డే అంటారు. ఆ రోజున మరి ఎవరు ఏ కర్మలు అయితే చేస్తాడో ఆ కర్మల నిమిత్తం మాత్రమే పట్టుబడిపోతాడు. ప్రపంచంలో అతను ఎవరు పట్టుకోకపోవచ్చు, కానీ పరలోకంలో మాత్రం దైవం యొక్క పట్టు నుండి అతను తప్పించుకోలేడు. ఈ భయాన్ని ప్రధానంగా తనను అనుసరించే ప్రజల్లో అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కలిగిస్తుంది. మరి అంతేకాదు ఆ రోజున మనిషి తాను చేసినటువంటి కర్మల చిట్టాను అతని మెడకు వేలాడదీయడం జరుగుతుంది. ఆ చిట్టాను అతను చదువుకుని చాలా బాధపడతాడు. అర్రెర్రే, ఇదేమి గ్రంథము, యా వైలతన్న మాలి హాజల్ కితాబ్ లా యుగాదిరు సగీరతన వల్ల కబీరా. అర్రెర్రే, ఇదేమి గ్రంథము, నేను చేసిన మంచి పని చెడు పని అన్నీ కూడా ఇందులో నమోదు చేసేసాడే. ఈ విధంగా నేను చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, నా జీవితం తిరిగి నాకు లభిస్తే ఎంత బాగుండేది, నేను ఒక మంచి వ్యక్తిగా మారి దైవాన్ని ఆరాధించి మంచి పనులు చేసి ఇక్కడికి వచ్చేవాడిని, ఒక్క అవకాశం ఇయ్య నాకు అని చెప్పేసి దైవాన్ని ప్రార్థిస్తాడు.
సృష్టికర్త అల్లాహ్ దైవం తెలియజేస్తాడు, నీకు సరిపడ్డ గుణపాఠాన్ని నేర్చుకోవడానికి అవసరమైనంత జీవితాన్ని నేను నీకు ఇచ్చాను. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్ని అవకాశాలు దైవం మనకిస్తాడు. ఈ జీవితంలో ఎన్ని సందర్భాలు మనకు కలుగుతుంటాయి దైవం ఒక్కడే అని మనం గ్రహించడం కోసము. కానీ మనిషి ఆ కొద్దిసేపు ఆలోచన చేస్తాడు, తిరిగి అతని జీవితంలో ఈ మాయా జీవితంలో పడిపోతాడు. కానీ ఆ రోజున తెలిసి వచ్చి దైవాన్ని మరి ప్రార్థిస్తాడు, ఒక్క అవకాశం ఏం చెప్పేసి. కానీ రబ్బిర్జిఊన్, ఒక్కసారి నన్ను తిరిగి పంపించే దైవమా. కానీ ఆ రోజున ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటిది రోజు అది. దైవం తెలియజేస్తాడు, నీకు సరిపడ్డ అవకాశాన్ని నేను ఇచ్చాను, నా ప్రవక్తల ద్వారా, నా గ్రంథాల ద్వారా, ఈ విధంగా వివిధమైనటువంటి మార్గాల ద్వారా ఈ రోజు ఒకటి రాబోతున్నది, జాగ్రత్త అని హెచ్చరించాను. కానీ నువ్వు వినలేదు. ఈ రోజున నన్ను నిందించుకో, నిన్ను నీవే నిందించుకో. ఈరోజు నువ్వు ఏడ్చినా ఏడకపోయినా లేకపోతే ఏమి చేసినా ప్రయోజనం లేదు. నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే నీకు అవకాశము. ఒక్కసారి ప్రాణం విడిచిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం లేదు. మహాశిలారా, ప్రధానంగా ఈ విషయాన్ని గురించే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనిషి చేసే పనులు నమోదు కాబడుతున్నాయి. ఇక్కడ ఎవరు పట్టుకోలేదు అని చెప్పేసి నువ్వు భ్రమలో ఉన్నావంటే ఆ రోజున ప్రతి విషయాన్ని గురించి కూడా లెక్క తీసుకోవడం జరుగుతుంది. సుమ్మల తుస్అలున్న యౌమ ఇజిన్ అనిన్ నఈమ్, నీవు పొందిన అనుగ్రహాల గురించి నువ్వు జవాబు చెప్పుకోవాలి. నీకు ఇచ్చినటువంటి శరీరం, ఈ టాలెంట్, ఈ శక్తి సామర్థ్యాలు, ఈ ధనము, వీటి అన్నింటి గురించి కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఏ విధంగా వినియోగించావు, నీ యవ్వనాన్ని ఏ విధంగా వినియోగించావు, ఏ మార్గాల్లో డబ్బు సంపాదించావు, ఏ మార్గాల్లో డబ్బును ఖర్చు చేశావు, నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానం, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నీవు ఏమి చేశావు, దైవాన్ని గురించి తెలుసుకున్నావా, నీ జీవితాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా, మరణానంతర జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా, ఈ ఇత్యాది విషయాలన్నీ కూడా మరణం తర్వాత రాబోతున్నాయి మహాశిలారా. కాబట్టి దైవ ప్రవక్తలు అందరూ వచ్చి హెచ్చరించింది ఈ విషయాన్ని గురించే. ఒక పరలోకం రాబోతున్నది, మరణం తర్వాత రాబోతున్నదని జాగ్రత్త, మారు మనసు పొందండి, మీ యొక్క మనస్సును మార్చుకోండి, దైవ వైపునకు మరల్చండి, పాపం యొక్క ఈ పాపాత్మలో అంటే పాప పంకిలమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దైవం యొక్క వైపునకు మరలండి అన్న సందేశాన్ని అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఖురాన్ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తుంది. సరే మహాశిలారా, మరికొన్ని విషయాలు ఖురాన్ గురించే నేను వచ్చే ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఖురాన్ యొక్క 3 సందేశాల గురించి మనం తెలుసుకున్నాము. అది మానవులందరికీ కూడా దేవుడు ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే అన్నది. 2, మనిషి ఇహపర లోకాల సాఫల్యం కోసము దైవం పంపినటువంటి గ్రంథాన్ని ప్రవక్తను అనుసరించాలి. మన కాలం కోసం వచ్చినటువంటి గ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ వారు కాబట్టి వాళ్ళను మాత్రమే మనం అనుసరించాలి. ఇక 3వది, మనిషికి మరణానంతరం ఇంకొక జీవితం ఉన్నది, కర్మలు నమోదు కాబడుతున్నాయి, అత్యంత జాగ్రత్తగా ఉండండి, స్వర్గ నరకాలు ఉన్నాయి అన్న విషయాన్ని గురించి కూడా ఖురాన్ మనకు తెలియజేసింది. మరి ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి, ఆచరణ చేసి, మన విశ్వాసాలను మనం మార్చుకుని సరైనటువంటి మార్గంలో దైవం ఏ మార్గం అయితే మనకు బోధించాడో, ఏ మార్గాన్ని అయితే ఆయన ఇష్టపడుతున్నాడో ఆ మార్గంలో మనం వెళ్ళి ఇహ పరలోకాల్లో సాఫల్యాన్ని పొందే విధంగా మనము మన మనస్సును ఆలోచింపజేయాలని, దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని, సృష్టి ప్రభు అల్లా అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.